చాలా రోజుల నుంచి హాస్పిటల్లో కూడా మనకి మంచి ట్రీట్మెంట్ కూడా అవుతుంది అని చెప్పారు. మొన్న ఈ మధ్య అందరూ కన్సల్ట్ ఇస్తున్నారు. ఏంటి ఈ వార్త తెలిసిన తర్వాత ఎలా? ఈ వార్త నిన్న నైట్ తెలిసింది మాకు. మంచి ట్రీట్మెంట్ కూడా జరిగింది. కాకపోతే అన్నకు బాడీ మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. కొద్దిగా లేట్ అయింది. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్, జాయింటీస్ వచ్చినాయంట. అలాగే లివర్ కూడా ఫెయిల్ అయిపోయిందని అన్నారు. అన్న బ్యాక్ టు మళ్ళీ తిరిగి మాతో పాటు షూట్ చేస్తారని చెప్పి ఎంతో ఆశగా ఉండే మాకు. కానీ ఇవాళ దినంలో అన్న మా మధ్యలో లేరని మాకు చాలా బాగా. అంటే గతంలో మీ అందరికంటే ముందు కూడా ఆయన ఆర్టిస్ట్ అయినప్పటికీ గబ్బర్ సింగ్తో నుంచి మీ అందరితో ప్రయాణం కూడా ఇదంతా చేస్తుంది. ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీరు అన్న గబ్బర్ సింగ్ కన్నా ముందు నుంచి అన్నతో పాటు మేము చాలా ఎట్లుంటుండే, చాలా క్లోజ్గా ఉంటుండే. అన్న మాకు ఫోన్ చేస్తుండే, మేము ఫోన్ చేస్తుండే. ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇక్కడికే వస్తుండే. ఇప్పుడు చూడగానే బాధ. లాస్ట్ ఇయర్ మేము ఈయన స్టే చేసి ఇక్కడనే వచ్చినాం అన్నని. మళ్ళీ ఇదే లాస్ట్ అయిపోయింది అన్నని మళ్ళీ ఇవాళ చూసుడు అని చెప్పి చాలా బాధ ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత కూడా మేము అన్నతో పాటు చాలా షూటింగ్ చేసినాం. గబ్బర్ సింగ్లో కానీ గబ్బర్ సింగ్లో సినిమా అవకాశాలు లేకుండా చాలా ఇబ్బంది కూడా పడ్డారంటూ కూడా చెప్తుంది. నిజమేనా? సినిమా అవకాశాలు అంటే అన్నకు కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగాలేదని చెప్పి అన్ననే కొద్దిగా మూవీస్ కూడా అవాయిడ్ చేసినట్టుండ్రు. అది నాకు అంతగా ఐడియలేదు. కాకపోతే అన్నకు మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికీ విశ్వవెంకట్ అంటే ఏదో బ్రాండ్. అది అన్నకు మాత్రం ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఉన్నది. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ టైం అంటే ఆర్బిఎం హాస్పిటల్లో మాట్లాడిండు. లేచి కొన్ని వాటర్ అడిగిండు, వాటర్ తాగిండు. మేము ప్రవీణ్ బాగున్నాం అన్నాడు. ఇట్లా చూసిండు, చేయగలిపిండు, మంచిగా మాట్లాడిండు. మాట్లాడినాక అన్న అర్ధగంట సేపు ఉన్నాం అన్నతో పాటే ఉండి అన్నతో మాట్లాడినాం. అన్న అందరితో మాట్లాడి మా ఫ్రెండ్స్ అందరితో. ఇక దాని తర్వాత మళ్ళీ మొన్న చందనగర్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ అదే లాస్ట్ చూపు అంతే. ఐసీయూలో ఉండే, చాలా సీరియస్ ఉండే. కాళ్ళు మొత్తం బొగ్గలు వచ్చేసినాయి. చాలా సీరియస్ ఉన్నాడు. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పినందుకు ఇక అదే లాస్ట్ అంతే. ఇక సరైన హెల్ప్ అయి ఉంటే వెంకట్ గారు బతికేవారంటూ కూడా చెప్తున్నారు. హెల్ప్ పరంగా అంటే చాలామంది చేసిరు. కొంచెం కొద్దిగా ఇంకా కొంచెం హెల్ప్ చేస్తుంటే అన్న బతికేవాడే. మధ్యలో ఫేక్ కాల్ రావడం. భయ్యా ఇంకొకటి ఇంకోటి భయ్యా, ఫేక్ కాల్ అయితే సినిమా ఇండస్ట్రీ కన్నా ముందు మాత్రం ఏంటంటే రాజకీయ నాయకులు ముందుకు వచ్చి భయ్యా వాళ్ళకి ఐడి సాబ్ చెప్తాను. ఎందుకంటే 18 రోజుల నుండి అన్న వెంట మేమున్నాం. అన్నను పిలిచినప్పుడు కూడా అన్న వచ్చేది. మాకు ఆర్బిఎంలో ఉన్నప్పుడు ఏంటంటే బోడుప్పలు ఉన్నప్పుడు ఇక ఒకే అవుతాండు అనుకున్నాం. అయితే మాకేంటంటే తలసాని శ్రీనివాస్ ఇట్లా ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బిడ్డ హాస్పిటల్ వేసిದ್ರು. అక్కడ మెరుగైన చికిత్స చేసేది కానీ పాపం ఏంటంటే బాడీ సహకరించక చాలా ఇక అయిపోయింది. ఎందుకంటే నిన్నటి వరకు నేను అన్నతోనే ఉన్నా. నిన్న మార్నింగ్ వరంగల్ పోయినా 8:30కు ఏంటంటే అన్న చనిపోయింది అని ఉడుతున్నా. మళ్ళీ ఉటా పుట్టిన నేను ఏంటంటే వరంగల్ నుండి ఇక్కడికి వచ్చిన భయ్య. మూవీ ఆర్టిస్టుల దగ్గర నుంచి సరైన హెల్ప్ జరిగిందా లేదా అంటే ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించినట్టుగా చెప్తా ఉన్నా. కొంతమంది హీరోలు విశ్వక్ సింగ్ వీళ్ళందరూ ఇచ్చారని చెప్తున్నారు కదా. ఏమో నాకు తెలియదు కానీ విశ్వక్ బాబు అయితే మా ముంగట్నే విశ్వక్ సింగ్ వచ్చి వాళ్ళ పిఐతో చెక్ పంపించిండు. ఇంకా హీరోని అంటే అతను కూడా వచ్చి బాగా స్పందించిండు. మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళు అందరూ అన్నకు కొద్దిగా హెల్ప్ అయితే చేసి మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి అన్నకు హెల్ప్ చేశారు. అంటే కేవలం బాడీ సహకరించకనే బాడీ సహకరించలేదు. జాంటీస్, బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడంతో అన్నకు లేకుంటే ఆపరేషన్. నుంచి ఇంకా బాధపడుతున్నారు 2 years అనుకుంటా. 2 years 4 years లో వచ్చింది. ఇక మళ్ళీ మధ్యలో 1 year అయినా తగ్గింది. 3 years నుంచి మళ్ళీ షూటింగ్ చేసిండు అన్న ఒక ఏంటంటే 1.5 వరకు మంచిగా షూటింగ్ చేసిండు. మళ్ళా కొద్దిగా ఇట్లా హెల్త్ పరంగా ఇంకొద్దిగా మళ్ళా ఇన్ఫర్మేషన్ మా టీం వాళ్ళు వస్తున్నారు. గబ్బర్ సింగ్ టీం అందరు వస్తున్నారు. అందువేళ ఉన్నారు, ఆల్రెడీ బయలుదేరారు. ఇంకోటి భయ్యా, మన ఏంటంటే గబ్బర్ టీం వీళ్ళు అక్కడ ఆర్బిఎం వచ్చుడుతోనే అక్కడికి వచ్చేసి వీళ్ళ స్వయాన ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా పోయి కూడా ఇట్లా అన్నను బతికించాలని ఏంటంటే గబ్బర్ సింగ్ టీం కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా అన్న గురించి ఎంతో తాపత్రయం పడ్డారు భయ్. ఎందుకంటే నేను ప్లస్ గత ఏంటంటే 18 రోజుల నుండి అన్న వెంటనే ఉన్నా. నేను అదే హాస్పిటల్ చుట్టూ అది ఉన్నా కాబట్టి వీళ్ళు కూడా బాగా చేసారు. కానీ
పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే ఇంత రాలే భయ్య కొద్దిగా. వెంకట్ గారు ఎన్ని సినిమాలు చేస్తుంటారన్న? అన్న నేను చిన్న పని చూస్తున్నా వెంకటన్నకి పెద్ద ఫ్యాన్ నేను. అంటే వెంకటన్నకు పెద్ద ఫ్యాన్ మేము. ఆ చిన్న తొడవడు చిన్న అది డైలాగ్ ఉంది కదా, అది కానీ యోగి కానీ బన్నీ చాలా సినిమాలు ఉన్నాయి వెంకటన్న. ఎన్ని సినిమాలు అని చెప్పలేము, అది ఎన్ని అంటే ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయనను చూసి ఇన్స్పిరేషన్స్తోని మేము కూడా తెలంగాణ స్లాంగ్లో డైలాగులు కొట్టాలన్నట్టు మాకు కూడా ఉండే అప్పట్లో. అట్లా అన్న ఇన్స్పిరేషన్తో మేము కంటిన్యూ అయిపోయినాము. ఒక 18 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము. కాకపోతే నాకేంటంటే గుర్తింపు మాది గబ్బర్ సింగ్ అనే ఒక మూవీలో నేను వెంకటన్న ఇద్దరం పక్క కూర్చొని నాది ఒక సాంగ్ చేసినాము. వెంకటన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ టైంలో. వెంకటన్న కూడా బాగా మాకు ఎంకరేజ్ చేస్తుండే, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి. సీనియర్ కదా మాకన్నా, మాకు బాగా చెప్పేవాడు. కానీ ఇవాళ అన్న లేడని లోటు మాత్రము తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు కదా, మొత్తం అసలు తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అన్ని స్టేట్ వాళ్ళు ఆయనకు పెద్ద అభిమానులు ఉన్నారు. తెలంగాణ యాసలో బాగా చేసేది, ప్రతి ఒక్కరు అభిమానించేది. మామూలు ఉండవు ఆయన డైలాగ్లు చెప్తేనే దాని థియేటర్లో ఏం చెప్పలేకపోతున్నా భయ. థ్యాంక్ యూ.